Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి పైన అనర్హత వేటు వేశారు స్పీకర్. ధార్వాడ్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లుగా ప్రకటించింది శాసనసభ సచివాలయం. ఈ నేపథ్యంలో బీజేపీ నేత యోగేష్ గౌడ హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు వినయ్ కులకర్ణి. ఇవి ఎమ్మెల్యే వినయ్ కులకర్ణిని దోషిగా నిర్ధారించింది బెంగళూరు ప్రత్యేకమైనటువంటి కోర్టు. అయితే కోర్టు తీర్పు వెలువరించినటువంటి తేదీ నుంచి అమల్లోకి వచ్చింది అనర్హత వేటు. ఈ నేపథ్యంలో ధార్వాడ్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లుగా మరోవైపు ఎన్నికల సంఘానికి కూడా నివేదిక వెళ్ళింది. ఒకవేళ ఉన్నత న్యాయస్థానం ఈ శిక్ష పైన స్టే విధిస్తే వినయ్ కులకర్ణికి ఉపశమనం లభించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. హైకోర్టులో అప్పీలు చేశారు వినయ్ కులకర్ణి. మొత్తం మీద కర్ణాటక కాంగ్రెస్లో మాత్రం శాసనసభలో వినయ్ కులకర్ణి వ్యవహారం మాత్రం చర్చనీయాంశంగా మారింది. హత్య కేసుకు సంబంధించి ఆయనకు పడినటువంటి జైలు శిక్ష నేపథ్యంలో ప్రజాప్రతినిధులపైన నేరాభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి ప్రజాప్రతినిధులు, శిక్షకి గురైనటువంటి ప్రజాప్రతినిధులపైన అనర్హత వేటు వేయడం ఒక కీలకమైనటువంటి రూల్గా వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా వినయ్ కులకర్ణి హైకోర్టులో అప్పీలు చేసుకునేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. వినయ్ కులకర్ణికి హైకోర్టులో ఉపశమనం లభిస్తుందా లేదా అన్న దానిపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, వినయ్ కులకర్ణి వ్యవహారం మాత్రం కర్ణాటక కాంగ్రెస్లో మాత్రం కలకలం రేపుతుంది. సో హైకోర్టులో ఈసారైనా పూర్తి స్థాయిలో కొంతవరకు ఉపశమనం లభించేటువంటి అవకాశం ఉందా అనుకోవచ్చా? పూర్తి అప్డేట్స్ ఏంటి? చెప్పచ్చు. ఏదైతే బీజేపీ నేత యోగేష్ గౌడ హత్య కేసులో 15వ నిందితుడిగా ఉన్న వినయ్ కులకర్ణిపై అసెంబ్లీ స్పీకర్ నేరుగా అనర్హత వేటు వేశారు. ఈ ఏదైతే యోగేష్ గౌడ హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష కోర్టు విధించింది. అయితే ఆయన కోర్టు విధించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. తాను నిర్దోషిని, తను ఈ కేసులో అన్యాయంగా ఇరికిచ్చారంటూ తన వాదనలో హైకోర్టులో వినిపించడానికి సిద్ధమయ్యారు. అయితే ఇప్పటికే యోగేష్ గౌడను పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆయన రిమాండ్ లో ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఎన్నికలకు ముందు ఏదైతే జరిగిన ఈ హత్య 2023 ఎన్నికలు కదా, అంతకుముందు ఏదైతే 2017 ఆ ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నేరుగా ఏదైతే పొత్తు పెట్టుకోవడంతో అప్పుడు ఉన్న పరిస్థితుల్లో వినయ్ కులకర్ణి మంత్రిగా ఉన్న నేపథ్యంలో స్థానికంగా ఉన్న యోగేష్ గౌడ రోజు రోజుకు అక్కడ బీజేపీ బలపడడంతో అక్కడ ఉన్న స్థానిక నాయకులతో వివాదం ఏర్పడ్డా. ఆ వివాదంలో దాదాపు యోగేష్ గౌడ మార్నింగ్ వాక్ వెళ్ళి వస్తున్న సమయంలో, జిమ్ దగ్గర మార్నింగ్ వాక్ వెళ్ళి వస్తున్న సమయంలో నేరుగా దాదాపు 10 నుంచి 15 మంది దుండగులు దాడి చేశారు. ఆ దాడిలో యోగేష్ గౌడ మరణించడం జరిగింది. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామంలో మార్పుల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అధికారంలో ఉండడంతో జేడీఎస్ కలిపి అధికారంలో ఉండడం వల్ల నేరుగా ఈ హత్య కేసు నీరు కార్చారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ కేసు మలుపులు తిరుగుతూ అది సిబిఐ విచారణ చేయాలంటూ హైకోర్టు ఆదేశించడం, సిబిఐ ఆయన్ను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే 2023 ఎన్నికలకు ముందు ఆయన అరెస్ట్ జరిగింది. అయితే ఎన్నికల్లో ఆయన ప్రచారం చేసే పరిస్థితి లేదు. ఎన్నికల నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నప్పటికీ ఎన్నికల ప్రచారం చేసే అవకాశం లేకపోయింది. ధార్వాడ్ జిల్లాలో అడుగు పెట్టకోకుండానే బయట ప్రాంతంలో ఉంటూ తన భార్య, కూతురు 2023 ఎన్నికల్లో ప్రచారం చేశారు. దాదాపు 40,000 మెజార్టీకి పైగా భారీ మెజార్టీతో వినయ్ కులకర్ణి గెలిచారు. ఆ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన మంత్రి పదవి ఆశించారు. అయితే ఇప్పటికీ ఆయన మంత్రి పదవి రాకపోయినప్పటికీ ధార్వాడ్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన పునాదిగా ఉన్న వినయ్ కులకర్ణి ఈ కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఆయన పైన నేరుగా యావజ్జీవ కారాగార శిక్ష విధించడంతో అనర్హత వేటేశారు అసెంబ్లీ స్పీకర్. ఆ ధార్వాడ అసెంబ్లీ ఖాళీ అయినట్టు కూడా ఎన్నికల సంఘానికి నివేదించింది. ఎన్నికల కమిషన్ త్వరలో ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భాగంగా ఆయన హైకోర్టు తలుపు తట్టారు. హైకోర్టులో ఈ కేసుకు సంబంధించిన వాదోపవాదం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ధార్వాడ అసెంబ్లీ ఖాళీ అయినట్టు ఎన్నికల సంఘానికి నివేదిక పంపారు. ఈ మొత్తం వ్యవహారంలో వినయ్ కులకర్ణి ఈ కేసులో 15వ నిందితుడిగా ఉన్నారు. ఎట్టకేలకు ఈ కేసులో ఆయనకు శిక్ష విధించడం, ఆయన రిమాండ్ లో ప్రస్తుతం కొనసాగుతున్నారు. హైకోర్టులో ఇలాంటి నేపథ్యంలో వినయ్ కులకర్ణి హైకోర్టును ఆశ్రయించి అప్పీలు చేసుకునేటువంటి ప్రక్రియను ప్రారంభించారు కాబట్టి ఈసీ కొంతవరకు ధార్వాడ్ ఎన్నికల అంటే ఉప ఎన్నికల ప్రక్రియను ఆపేటువంటి అవకాశం కనబడుతుంది, లేదా ఆ ప్రాసెస్ కూడా సమాంతరంగా సాగేటువంటి పద్ధతి ఉంటుందా?
సిరాజ్, ఇక్కడ ప్రధానంగా ఒక అసెంబ్లీ స్థానం ఖాళీ అయితే దాదాపు 6 నెలల కాలంలో ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా వినయ్ కులకర్ణికి కింది కోర్టు ఏదైతే స్థానిక ప్రజాప్రతినిధుల కోర్టు శిక్ష విధించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఆయనకు రిలాక్సేషన్ లభించకపోయినా సుప్రీంకోర్టులో లభించే అవకాశం ఉంది. ఇక్కడ ప్రధానంగా ప్రతిపక్షంలో బీజేపీ ఉంది. కర్ణాటకలో ప్రతిపక్ష పార్టీగా బీజేపీ ఉంది. బీజేపీ ఇప్పటికే పలుమార్లు నేరుగా శాసనసభ స్పీకర్ ను విమర్శించడం, స్పీకర్ చట్టం తన పని తాను తీసుకెళ్తుంది. ఎందుకంటే వినయ్ కులకర్ణికి ఏ రోజు శిక్ష పడితే ఆ రోజు నుంచి అనర్హత అమలు లేకొచ్చిందంటూ ఇప్పటికే స్పీకర్ కార్యాలయం ప్రకటించడం జరుగుతుంది. అయితే ప్రతిపక్ష పార్టీలు గందరగోళం ఆందోళన చేయడంతో నేరుగా శాసనసభ సచివాలయం అనర్హత వేటేసినట్టు ప్రకటించింది. అదేవిధంగా ఎన్నికల కమిషన్ కు ధార్వాడ అసెంబ్లీ ఖాళీ అయినట్టు నోటిఫికేషన్ పంపింది. అయితే వచ్చే 6 నెలల లోపు ధార్వాడ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఈ కేసులో వినయ్ కులకర్ణికి రిలాక్సేషన్ లభించకపోతే వినయ్ కులకర్ణి భారీ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక భారీ ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి వినయ్ కులకర్ణి హైకోర్టులో అప్పీల్ చేశారు. హైకోర్టులో ఈ కేసుకు సంబంధించిన వాదోపవాదనలు అయితే ఇక్కడ ప్రధానంగా వినయ్ కులకర్ణికి ఒకవేళ సానుకూలంగా రాకపోతే అనర్హత వేటుతో పాటు దాదాపు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. శిక్ష తర్వాత మళ్ళీ 6 ఏళ్లు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా తన కుటుంబ సభ్యులను ఎన్నికల్లో నిలబెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే అత్యంత బలమైన కుటుంబంగా, అత్యంత బలమైన నేతగా ధార్వాడ జిల్లాలో వినయ్ కులకర్ణి కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ఎదురు దెబ్బ. ధార్వాడ లాంటి ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి ఒక కోలుకొని దెబ్బ అని చెప్పచ్చు. అయితే ఉప ఎన్నికలు జరుగుతాయా లేదా అనే అంశం మనం ఇప్పటికీ చెప్పలేము. హైకోర్టులో ఆయనకు రిలాక్సేషన్ లభిస్తే మాత్రం ఈ ఏదైతే అనర్హత వేటు నుంచి తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే చూడాలి. కిరణ్, కొంతవరకు అంటే ఇప్పటికే ముఖ్యమంత్రి మార్పు, ముఖ్యమంత్రి పీఠం మీద డీకే శివకుమార్, అదేవిధంగా సిద్ధరామయ్య, ఈ మొత్తం వ్యవహారంలోనే కర్ణాటక కాంగ్రెస్ లో పెద్ద ముసలం కనబడుతుంది. ఇప్పుడు వినయ్ కులకర్ణి వ్యవహారం మరింత రచ్చరేపుతుంది అనుకోవచ్చా? సిరాజ్, ఇప్పటికే వినయ్ కులకర్ణి వ్యవహారం కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్రంగా ఎదురు దెబ్బ తగలడమే కాకుండా కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇదొక రచ్చగా తయారైంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ ముఖ్యమంత్రి మార్పు అంశం పైన నానా యాగి చేసిన పరిస్థితి. ఎందుకంటే ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఢిల్లీలో ఉంది. ఢిల్లీకి పోవడానికే సరిపోయింది. రాష్ట్రంలో సంక్షేమాన్ని గాలికి వదిలేశారు, అభివృద్ధిని గాలికి వదిలేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ ఇప్పటికే బీజేపీ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కర్ణాటక కాంగ్రెస్ పీఠం ఏదైతే ముఖ్యమంత్రి పీఠం పైన చర్చోపచర్చలు జరుగుతున్నాయి. 2 రోజుల క్రితం మల్లికార్జున ఖర్గే కర్ణాటక కాంగ్రెస్ పీఠం ఖాళీ లేదని ప్రకటించారు. మరోపక్క ఇప్పటికే 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఎమ్మెల్యేల కోసం క్యాంపు కార్యాలయాలు సిద్ధం చేశారు. ఆయన ఢిల్లీ నుంచి ఢిల్లీ నుంచి నేరుగా అస్సాం వెళ్లారు. అస్సాంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఎన్నికల మధ్య తీవ్ర పోటీ ఉంది. అక్కడ ఏమైనా ఏదైతే సాధారణ మెజార్టీకి దగ్గరగా ఉన్న పరిస్థితుల్లో ఎమ్మెల్యేలను అలర్ట్ చేయాల్సిన పరిస్థితి, ఇలాంటి బాధ్యతలన్నీ నెత్తిన పెట్టుకున్న డీకే శివకుమార్ కర్ణాటక కాంగ్రెస్ పీఠాన్ని ఆశించారు. అయితే ఇప్పటికే ఆయన ఆశ చేయలేదు 2.5 ఫార్ములా కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదని తీవ్రంగా విమర్శలు గుర్తించినారు. మొత్తానికి కర్ణాటక కాంగ్రెస్ పీఠం ఒక రద్దు అయితే మరొక వినయ్ కులకర్ణి వివాదం తీవ్ర చర్చ అయింది. ఇది కర్ణాటక రాజకీయాల్లో ఒక సంచలనమైందని చెప్పచ్చు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి పైన అనర్హత వేటు వేశారు స్పీకర్. ధార్వాడ్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లుగా ప్రకటించింది శాసనసభ సచివాలయం. బీజేపీ నేత యోగేష్ గౌడ హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వినయ్ కులకర్ణి ప్రధానంగా స్పీకర్ పైన గత కొంతకాలంగా ప్రతిపక్ష బీజేపీ కూడా విమర్శలు గుప్పించినటువంటి మనం చూస్తున్నాం. సో ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి పైన దోషిగా తేల్చి కూడా బెంగళూరు ప్రత్యేకమైనటువంటి కోర్టు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటూ కూడా బీజేపీ ఒత్తిడి పెంచినటువంటి మనం చూస్తున్నాం. కోర్టు తీర్పు వెలువడినటువంటి తేదీ నుంచి కూడా అనర్హత వేటు అనేది అమల్లోకి రానుంది. ఇక ధార్వాడ్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లుగా ఎన్నికల సంఘానికి కూడా నివేదిక చేరింది. ఒకవేళ హైకోర్టు ఈ శిక్ష పైన స్టే విధిస్తే వినయ్ కులకర్ణికి ఉపశమనం లభించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ప్రధానంగా హైకోర్టులో అప్పీలు చేసుకున్నారు వినయ్ కులకర్ణి. మొత్తం మీద చూడాలి వినయ్ కులకర్ణికి అనుకూలంగా హైకోర్టులో స్టే విధించేటువంటి అవకాశం కనబడుతుందా లేదా ఎన్నికల కమిషన్ కూడా తన ప్రాసెస్ను సాగించేటువంటి వైనం కనబడుతుంది. ఏదైనా ఖాళీ అయినటువంటి శాసనసభ స్థానానికి 6 నెలల లోపు ఎన్నికలు నిర్వహించేటువంటి ప్రక్రియలో ఎన్నికల సంఘం నిమగ్నమయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. చూడాలి మొత్తం మీద వినయ్ కులకర్ణికి ఉపశమనం లభించబోతుందో లేదో.